హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే మంగళగిరి నుంచి వ్లాగ్స్ చేస్తూ ఉన్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అబులోడు అలవాటయిపోయిందండి స్కూలు. ఎంత మంచిగా వెళ్ళిపోతున్నాడో స్కూల్‌కి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇక నిన్న రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్తున్నాడు. మా చిన్నోడిని ఒక రౌండ్ యేసుకొచ్చేసారు. అయితే అమ్మ వాటర్ బాటిల్ పెట్టావా? కర్చీఫ్ పెట్టావా? అని అన్నీ అడుగుతున్నాడనమాట. అందుకే మా హస్బెండ్ నవ్వుతున్నారు. ఇక మా చిన్నోడైతే చాక్లెట్స్ కొని తెచ్చుకున్నాడు. ఇక చాక్లెట్స్ అయితే వాడికి తీసి ఇస్తున్నాననమాట. ఇక మా ఇద్దరం అంగన్వాడీకి వెళ్ళి మిల్క్ వచ్చినాయేమో అడగాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బాలామృతం కేక్ చేస్తున్నాం. అంగన్వాడీకి వెళ్తా అన్నాను కదండి. అయితే మిల్క్ను బాలామృతం ఇచ్చారు. ఎగ్స్ రాలేదంట. అయితే కేక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఈ కప్పుతో అయితే ఒక కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను. అయితే దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు, టేబుల్ స్పూన్స్ కాదు, నా దగ్గర ఒక చిన్న స్పూన్ ఉందిలేండి. ఆ స్పూన్‌తో ఒక 4 స్పూన్స్ అయితే షుగర్ ఏసాము. వేసి దాన్ని ఒక 2 యాలకులుంటాయి కదా! అవి ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఏమైనా ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 యాలకులైతే వేసుకొని దీన్నయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే బరకగా ఉంటుంది కదండీ ఈ బాలామృతం అనేది. సో, ఇంక మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి ఇంక ఇలా పౌడర్ వస్తది కదా! ఇంకా పౌడర్ అయితే ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక అర స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు పెరుగైతే వేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ నెయ్యి గాని, ఆయిల్ గాని వేసుకోవాలి. నేనైతే ఆయిల్ వేశాను. ఇక ఒక కొంచెం అయితే సాల్ట్ వేశానండి టేస్ట్ కోసం. ఇక తర్వాత మా హస్బెండ్ సరిపోతది, తక్కువ వస్తుంది కదా బాగా, ఇంకొక కప్పు వెయ్యన్నారు. సో, ఇంకొక కప్పు షుగర్ వేసి అలాగే బాలామృతం వేసి పౌడర్ చేసుకొని తీసుకొచ్చి అయితే మళ్ళీ దాంట్లో వేస్తున్నాను. ఇక మరి పౌడర్ వేశాక మళ్ళీ దానికి తగ్గట్టు మిగిలినయి కూడా వేసుకోవాలి కదా! మళ్ళీ కొంచెం పెరుగు అవన్నీ వేశాను. ఇక్కడ పెద్ద కామెడీ జరిగిందండి. ఎందుకంటే ఏంటి కొంచెమంత పెరుగును కూడా మళ్ళీ నువ్వు ఆ కప్పులో వేసుకోవాలా అని మా హస్బెండ్ నవ్వుతున్నారు. అందుకని ఇంక నవ్వుకుంటా మేమైతే చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే ఇంక ప్రతిదానికి ఏదో ఒకటి కామెడీ చేస్తారనమాట నా మీద. ఇక తర్వాత కొంచెం బేకింగ్ సోడా, మళ్ళీ బేకింగ్ పౌడర్ కూడా వేశాను. ఇక లాస్ట్‌లో మనం ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక, పాలు వేసుకుంటూ అయితే మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా! ఆ మెథడ్‌లో అయితే మనం చేసుకోవాలి. ఫస్ట్ ఒకే యాంగిల్‌లో అయితే తిప్పేసి, తర్వాత కట్ అండ్ ఫోల్డ్ అయితే చేశాననమాట. మిల్క్ ఎలా అంటే మనం కన్సిస్టెన్సీ కొంచెం స్మూత్‌గా వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది. మరీ పలచగా కాకుండా, మరి థిక్‌గా కాకుండా ఉండేలా చూసుకోండి. నాకింక కొంచెం మిల్క్ పడతాయని చెప్పి నేనైతే ఇంకా కొంచెం మిల్క్ అయితే వేసుకున్నానండి. ఇక మిల్క్‌తో అయితే కలిపేస్తున్నాను. మళ్ళీ కట్ అండ్ ఫోల్డే చేస్తున్నాను. మనం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి దాన్ని. ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి. తర్వాత ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పైన స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ అయితే చేసుకుంటున్నాను. అంతలోపు మనం కేక్ చేసుకునే మౌల్డ్ తీసుకొని గిన్నె, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన మైదా పిండి గానీ, గోధుమ పిండి గానీ డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్‌ని దాంట్లో వేసుకున్న తర్వాత మనం ఆ స్టాండ్ ప్రీ హీట్ అయింది కదా! దాని మీద పెట్టేసుకొని పైన పెద్ద గిన్నెకి ఒక మూత పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ అయితే నాకు ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే వచ్చింది కేకు. ఒకసారి ఫోర్క్ పెట్టి చూసుకున్నాను. ఏం అంటుకోలేదు. సో, ఇంక దీనైతే తీసేయాలి. బాగా చల్లారనిచ్చే వరకు మా పిల్లలు ఆగలేకపోయారు. ఇంక ఫ్యాన్‌లో పెట్టి అలాగా చల్లారేదాకా చూసి తర్వాత అయితే మేము దాన్ని రివర్స్ చేస్తున్నాము కేక్‌ని. చూడండి ఎలా కొడుతున్నారో. వాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు కదా! పిల్లలు ఏమైనా చేస్తే మంచి హడావిడి చేస్తారు. ఇక కేక్ అయితే ఇలా వచ్చిందండి. పైకి చూడడానికి దుబ్బరట్లా ఉంది. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బాలామృతం కేక్ కట్ చేస్తున్నాం. చేద్దామా? చేద్దాం. ఫ్రెండ్స్, ఇట్ గుడ్. వావ్! ఆగండి. వావ్! చాలా ఫ్లఫీగా వచ్చిందండి. అవునండి. ఆగాగు. క్వా 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 ఆగబి. పిజ్జా. అమ్మా అమ్మా పిజ్జా.
హలో తీసుకో తీసుకో. అభి ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? చిట్టి బాగుందా? సూపర్. చూసారు కదండి, నిజంగా ఫ్లఫీగా వచ్చింది, బాగుంది. మాకైతే బాగా నచ్చింది. సేమ్ రవ్వ కేక్ టేస్టే ఉందన్నమాట. ఇక ఆనందం తట్టుకోలేక ఫొటోస్ తీసి మా హస్బెండ్కి పంపించేశాను. భయపడ్డాం కానీ సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచిగా పీసులు కూడా భలే కట్ అయినాయి. చాలా ఫ్లఫీగా ఉంది. హ్యాపీ చెప్పండి. హ్యాపీ హ్యాపీ. మా పిల్లోడు స్కూల్కి వెళ్తాడు కదా, డైలీ ఇవైతే ఒక పీస్ కానీ 2 పీసెస్ కానీ బాక్స్లో పెట్టి పంపించడానికి అయితే బాగుంటుందని ఈరోజు ప్రయోగాలు చేశాను నేను. చిట్టి హ్యాపీ. ఆపు. హ్యాపీ హ్యాపీ. ఇక మా కేక్ హడావడి అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ పిల్లలకి స్నానాలు అవి పోసి వాళ్ళకి డిన్నర్ అది ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించేసి మా హస్బెండ్కి కూడా టిఫిన్ అయితే చేసి ఇచ్చేసాను. ఇక తర్వాత నాకు ఉన్న పని ఏంటంటే ఇంకా సామాన్లు కడిగేసి స్నానం చేసి పడుకోవడమే. ఇంకా సామాన్లు అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నేను ఈవినింగ్ కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత చాలా వచ్చేసినాయండి గిన్నెలు, మార్నింగ్ నుంచి కడగలేనివి. అవన్నీ ఈవినింగ్ కడిగేసుకున్నాను. ఇవి మాత్రం ఓన్లీ డిన్నర్ తర్వాతవి మాత్రమే అనమాట. ఇంక ఇవి కూడా క్లీన్ చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటే ఇంకా మా డే రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి, కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. అలాగే మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే మీ నేమ్ నాకు చెప్పండి, నేను మీ నేమ్ తెలుసుకుంటాను కదా. ఇక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీరు సిరి రమేష్ లవ్ లైఫ్ అని ఉంటుంది, మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ వరకు వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.